తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సీఎం అనేది 2 అక్షరాల పదవి, కానీ కేసీఆర్ అనే పేరు టైగర్. 100% నేను ఎంపీ ఉన్నప్పుడు కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పిన, సార్ మీరు ఈ యొక్క సీఎం పదవి కంటే మీ కేసీఆర్ అనే పదం పెద్దది. సీఎంలు వస్తుంటారు పోతుంటారు, మీరు శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతంగా కాదు. ఆ ఒక్క పేరును కాపాడండి, ఆ పేరును పరిశ్రమ చేయకండి, ఆ పేరుకు ఉన్న వాల్యూ తీయకండి అని చెప్పిన వారు. ఇప్పుడు ఆ పేరుకున్న వాల్యూని ఎవరు తీసింది అనుకోవచ్చు? కేసీఆర్ తీసుకున్నారు. కేసీఆర్ తీసుకున్నారు. సో అంటే కేసీఆర్ ఇప్పటి వరకు అయితే మరి బయటికి రాలేదు వాస్తవంగా. ఇప్పటి వరకు అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఈ క్రమంలో మరి అసెంబ్లీకి వస్తాడని అనుకోవచ్చా, రాడు అని అనుకోవచ్చా? అంటే దానికి ఏమన్నా లీగల్ ఉందా? ఉంటది. అంటే లీగల్ టైం అనేది ఉండదు. మధ్యలో ఎప్పుడొచ్చైనా కూడా స్పీకర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తే సభ్యునిగా అసెంబ్లీలో అడుగు పెడతారు. అదే కదా, చింత సచ్చినప్పుడు చావలేదు అంటారు. అరే పోయిందే గవర్నమెంట్ అలాంటి అహంకార తత్వ గవర్నమెంట్ ఇప్పుడైతే మారట్లే కదా. సింపుల్ ఫ్యాక్ట్. అపోజిషన్ లో ఉండటం అనేది ఎన్టీ రామారావు లాంటి వాడే అసెంబ్లీలో కూర్చున్నారు కదా, ప్రతిపక్షంలో కూర్చోలేదా? అంటే అసెంబ్లీలో అడుగు పెడతాడా లేకపోతే పార్లమెంట్? అసెంబ్లీ అడుగు పెడితే ఏదో పావనం కాదు, రాకుంటే కుంగిపోదు. వ్యక్తులు అనేది శాశ్వతం కాదు, వ్యవస్థ అనేది శాశ్వతం. అవునా? ఈరోజు మన మోడీ ఇందిరాగాంధీ ఉండే, అరే ఇందిరాగాంధీ పోతే భారతదేశం ఏమైందో అనుకున్నారు. పివి నరసింహరావు వచ్చిండు, అద్భుతంగా భారతదేశాన్ని ఒక చిన్న మైనారిటీ గవర్నమెంట్ ఉండి ఆర్థిక సంస్కరణలు తెచ్చేసి ఉన్న తాకట్టు పెట్టే దగ్గర నుంచి ఈ రోజు మనం డబ్బులు అడుకునే దగ్గర నుంచి డబ్బులు ఇచ్చే దశకు తెచ్చినాం. మోడీ గారు వచ్చేసి భారతదేశాన్ని విశ్వగురువు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు ఏమో రేవంత్ రెడ్డి పరిపాలించట్లే. నో వన్ ఈస్ డిస్పెన్సబుల్ ఇన్ దిస్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి. అంటే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైనా కూడా అదే నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థ ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు. సో అట్లా కేసీఆర్ అంశం పక్కన పెట్టేస్తే మనం ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక విచారణ కమిటీని సిట్టింగ్ జడ్జి తోటి విచారణ కమిటీని వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించడం, ఇప్పుడు అక్కడ దానికి సంబంధించి అధికారులు కూడా వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కిషన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ గతంలో కోరింది కదా, మరి ఇప్పుడు ఎందుకు కోరట్లేదు, మీదే కదా ప్రభుత్వం అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. లాజికల్గా కదా, ఇప్పుడు ఇట్లాంటి మెగా ప్రాజెక్టు మల్టిపుల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఉన్నప్పుడు వాళ్ళు సిబిఐ అయితే దానికి వ్యవస్థ ఉంది, టెక్నికల్ టీమ్స్ ఉంటాయి. వీటన్నిటిని పరిశోధించి ఒక లాజికల్ కంక్లూజన్ తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయమంటున్నారు. ఇప్పుడు గతంలో అంటే మాకు అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని సిబిఐ కాలు పెట్టడానికి వేలు పెట్టడానికి అవకాశం లేదు. మీరే డిమాండ్ చేశారు. మా కిషన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు, రిఫర్ చేయండి. చేయడానికి సంకోచిస్తున్నారంటే దామే కాలహాయ్. అంటే సిబిఐ సంస్థ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మగా మారింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేము అందుకే సిబిఐకి అప్పగించట్లేదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తున్నాం అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇవో కీలు బొమ్మలు తోలు బొమ్మలు ఎన్ని పక్క పెడితే అక్కడ ఏదైనా నిజమైనటువంటి అవినీతి కానీ అక్రమాలు జరుగుంటే ఏదైనా బయటకు వస్తుంది. ఓకే, అంతే కదా. లేకుంటే అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళ ఎంపీ ఎవరు ఉన్నారు, ఈడీ రేడ్ చేసింది, 350 కోట్లు బాహుబలి సినిమా కలెక్షన్ అంతా వచ్చేసినాయి తప్ప. మన హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని రేడ్ చేశారు. బంగారం, డబ్బు, ఫారెన్ గన్స్ ఇవన్నీ పట్టుబడ్డాయి. వాళ్ళకు కూడా ఎక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు సిబిఐ నీకు ఈడీ వచ్చి మీరు రేడ్ చేస్తారా? ఏం దొరుకుతుంది? సంపద దగ్గర రేడ్ చేస్తే కెమెరా కూడా దొరకాల్సి వస్తుంది, అంతే కదా. అందువల్ల ఎవరైతే అవినీతి పనులు ఉంటారో సిబిఐ, ఈడీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదే కదా పని కదా. లేని వాళ్ళ దగ్గర పోయి ఏం చేస్తారు? వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరనే కదా. అవినీతి పనులు ఎక్కువ మీ పార్టీలో ఉందని చెప్పి అక్కడ చేస్తున్నారు. అంటే ఒకవేళ కనుక
అందులో లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి అని అంటే ఎవరిని దోషిగా తేల్చే అవకాశాలు? అది సింగిల్ జడ్జి ఏదైతే ఉందో వాళ్ళే దోషంగా తీర్చాలి. అది నిర్మాణ లోపమా, డిజైన్ లోపమా, అంటే కన్స్ట్రక్షన్ సరైనట్టు మెటీరియల్ వాడకపోవటమా. ఇప్పుడు చూడండి, మనం ఒక బిల్డింగ్ కడితేనే క్రాక్స్ గీకి వస్తే మనం ఊరుకోం కదా. మేము 1,00,000 కోట్ల ప్రాజెక్టు మన కళ్ళ ముందర, అదే ధవళేశ్వరము 47 ఏళ్ళ కింద కట్టారు. చెక్కు చెదరకుంటే ఇవాళ ఉన్నది, అవునా కదా. అంటే మోడర్న్ టెక్నాలజీ, అది ఎప్పుడో పాత టెక్నాలజీ. అదే గోదావరి ఇక్కడ కంటే అక్కడ ఉధృతంగా పారుతుంది, ఫోర్స్ ఎక్కువ వాటర్. దానికి డిజైన్ రూపకర్తనే కేసీఆర్ కదా. ఏమైందంటే మేము ఒక మెడికల్ భాషలో చెప్పేది, అన్ని శాస్త్ర ప్రకారం చేస్తే కుక్క పిల్ల పుడుతుంది. ప్రతి దాంట్లో కొంత కామన్ సెన్స్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇక దాని గురించి ఇక డిస్కషన్ చేసి ఇవన్నీ ఆరోపణ మీదే కదా కేసీఆర్ గద్ద దిగింది. కొత్తదాన్ని ఏమంటే చెప్పరాదు. అంటే ఇప్పుడు గత 9.5 ఏళ్ల కాలంలో చాలా భూములు మాయమైనయి, భూ రికార్డులలో కూడా లేకుండా పోయినాయి. భూములను వాళ్ళు భూమినే బ్యాంకుగా మార్చుకున్నారు అనేది ఒక ఆరోపణ వస్తున్నది. దానిపైన కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తూ వేరు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేస్తారా లేదా అని తెలుస్తుంది కదా. లేకుంటే అందరు కలిసి పంచుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ కనుసన్నల్లోనే మొన్న సాహితీ కూడా బయటపడింది. సాహితీ కూడా ఇంత నష్టం జరిగింది సాహితీ వల్ల అని చెప్పి ప్రభుత్వానికి అని చెప్పేసి, సాహితీ అనే ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ, అది కేటీఆర్ బినామీ అని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతుంది. ఇప్పుడు నాకు కోర్టులో ప్రచారాల కంటే ఆధారాలు కావాలి. గతంలో ఆ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో బయటికి రండి. ప్రభుత్వం మీది, ఇన్వెస్టిగేషన్ సంస్థ మీది. అప్పుడు ఆరోపణ చేసి ఇప్పుడు ఆరోపణ చేస్తే ఎలాగో. ఇట్ ఈస్ నాట్ టైమ్ టు పుట్ ఎలిగేషన్స్, టైమ్ టు ప్రూవ్ ఎలిగేషన్, అంతే కదా. ఓకే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వస్తామన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? అనుకున్న డిజిట్ కూడా రాలేకపోయింది. అక్కడ ఏం లోపం ఉన్నదని అనుకోవచ్చు. చూడు, పాలిటిక్స్ అన్ని సంపద, నువ్వు కూడా పనిచేసినావు కదా, డైనమిక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వారం రోజుల తర్వాత ఉండదు. ఎలక్షన్ లాస్ట్ 1 వీక్లో కొంత మూడ్ సెట్ అవుతుంది, ఇవన్నీ అవుతుంది. అయినా కూడా మనం 800% సీట్స్ గెలిచినాం. 1 నుంచి 8 అంటే 800% అయ్యి 100% ఓట్ బ్యాంక్ పెరిగింది. సో దాంట్లో కూడా మేము గెలుపున్నది, ఓటమిలో గెలుపున్నది. సో ముందు ఫలితాలు పార్లమెంట్లో ఇంకా మంచి ఫలితాల కొరకు ప్రయత్నం చేస్తాం.